ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. భలే ఉన్నాయండి ఈ సామెతలు. దీని వివరణ చూద్దాం. నీవు నీ డబ్బును ఖర్చు పెట్టే విధానాన్ని బట్టే నీ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నేనే ధనవంతుని, నేనే సంపాదిస్తున్నాను, ఇదంతా నా సంపాదన, నా ఆస్తి, నా సొంత కష్టార్జితం అని చెప్పుకొని నచ్చినట్లుగా దుబారా చేయడం, విపరీత దాన ధర్మాలు చేయడం లాంటి పనులు చేస్తే, వృధాగా ఆ డబ్బు అంతటిని ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే దాని వలన మీరు భవిష్యత్తులో బీదవారిగా మారిపోతారు. ఇలాంటి గర్వం వెనుక, గర్వపు ఆలోచనలు కనుక మీకు ఉంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ ధనమంతా ఒక రోజు మీ దగ్గర నుండి వెళ్ళిపోయి పరుల చేతిలోనికి చిక్కుకుంటుంది. అప్పుడు మీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మీరు బీదవారిగా మారిపోతారు. దానినే లేమి అని అంటారు. ఒకప్పుడు గొప్పవారందరూ ఇప్పుడు లేమిలో ఇరుక్కున్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వారి దగ్గర ఎంత ధనమున్నా వారు కేవలం ఏమీ లేవు అన్నట్టుగా ఉంటారు. డబ్బాలు కొట్టడం అంటే మా దగ్గర డబ్బు ఉంది, ఇచ్చేస్తాం, ఇదిగో తీసుకోండి, అదిగో తీసుకోండి అని అంటారు. డబ్బాలు కొట్టుకోవడం, దుబారా చేయడం లాంటి పనులు చెయ్యరు. ఇలాంటి వారు ఎప్పుడు కూడా మేము దరిద్రుడము, మా దగ్గర పైసా లేదు అని అంటారు. అదే వారికి బహుధనమును కలిగేలా చేస్తుంది.